ఈ రోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ కావంపల్లి సత్యనారాయణ పాల్గొంటూ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. తదుపరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సురాజ్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూర్మల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీపీసీసీ అంజన్ కుమార్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఎండీ తాజుద్దీన్ రెహమాన్, ఎండీ సలీం తదితరులు జిల్లా మరియు నగర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి 4 పథకాలను రాజ్యాంగ దినోత్సవమైన 26 జనవరి నాడు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలంలో ముంజంపల్లి గ్రామంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. ఏదైనా కూడా అది రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఇవ్వలేదు. మరి అందుగురించే ప్రజలు కూడా ఆతురతతో చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పథకానికి ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముంజంపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి శాచ్యురేషన్ మోడ్కి దీన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఏదైతే ఈ పథకాలు ప్రవేశపెట్టామో 2004లో రాజశేఖర్ రెడ్డి గారు కూడా అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు, అడిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చినారు. అదే దిశగా ఈ రోజు కూడా ప్రారంభిస్తా ఉన్నాం ఈ పథకాలను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా పాల్గొని దీన్ని విజయవంతం ఈ జిల్లాలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.